దేవుడు దగ్గర పువ్వు క్రింద పడితే అది మీ కోసమే దేవుడు వరమిచ్చినట్లే. అవును, ఈ మాటలో లోతైన భావన ఉంది. దేవుడి దగ్గర పువ్వు క్రింద పడడం అంటే దేవుని కృప లేదా ఆశీర్వాదంగా భావించబడుతుంది. ఇది మన కోసం వచ్చిన సంకేతం లేదా శుభపరిణామం అని అనేక మంది నమ్ముతారు. ఈ తరహా భావనలు మన లోపలి నమ్మకాన్ని పెంచడంలో సహాయపడతాయి. మీకు ఇదే విధమైన సంఘటన ఎదుర్కొన్నారా? ఇలాంటి భావనలు మన సంస్కృతిలో ఎంతో గొప్ప స్థానం కలిగి ఉన్నాయి. దేవుడు దగ్గర పువ్వు క్రింద పడితే అది ఆయన కృపకు సంకేతమని భావించడం మన మనసుకు ధైర్యాన్ని, భక్తిని ఇస్తుంది. అలాంటి మరికొన్ని విశ్వాసాలు ఇప్పుడు మనం వీడియోల వివరంగా తెలుసుకుందాం. దీపం ఆరవటం. దేవుని ముందు వెలిగించిన దీపం చక్కగా ఆరవడం శుభసూచకమని భావిస్తారు. దీపం నిష్కలంకమైన ఆశీర్వాదానికి ప్రతీకగా ఉంటుందని నమ్మకం. కొంగ ఎగరడం, కొంగ పక్షి కనిపించడం ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించే సమయంలో మంచిదని భావిస్తారు. ఇది శుభారంభానికి సంకేతమని నమ్ముతారు. చక్కెర లేదా మంచినీళ్లు ఇవ్వడం. ప్రయాణానికి ముందు ఎవరో మీకు చక్కెర లేదా మంచినీళ్లు ఇస్తే ఆ ప్రయాణం సాఫల్యంగా జరుగుతుందనే విశ్వాసం ఉంది. కడుపులో తిట్టుకోవడం. ఒక వ్యక్తి మీరు లేనప్పుడు మంచి విషయాలు మాట్లాడడం లేదా అభినందించడం శుభ సంకేతంగా భావిస్తారు. అదృష్టం మీవైపు వస్తుందని నమ్ముతారు. కుక్క గరగరం రోగటం. దేవాలయం దగ్గర కుక్క గరగరం రోగటం అక్కడ పూజలు స్వీకరించబడ్డాయని భావిస్తారు. ఇది పాజిటివ్ ఎనర్జీకి సంకేతమని చెబుతారు. ఇలాంటి నమ్మకాలు భక్తిపరంగా మనకు శాంతి, నమ్మకం కలిగిస్తాయి. మీరు కూడా ఇలాంటి ఏవైనా విశ్వాసాలు అనుభవించారా? ఇలాంటి మనసుకు హత్తుకునే ఆధ్యాత్మిక విశ్వాసాలు భారతీయ సంస్కృతిలో చాలా ఉన్నాయి. వీటి ద్వారా భక్తులు దేవుడి అనుగ్రహాన్ని లేదా ప్రకృతి సంకేతాలను గుర్తించడానికి ప్రయత్నిస్తారు. మరికొన్ని విశ్వాసాలు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. కుక్క రాత్రి పగలు చూస్తూ మొరగడం. ఇది కొంతమందికి అపశకునంగా కనిపించినప్పటికీ కొందరు దీన్ని ఎవరైనా రాబోతున్నారన్న సంకేతంగా భావిస్తారు. పెద్ద ముళ్ళపుల్ల గుచ్చుకోవడం. ఎవరికైనా అడుగు దగ్గర ముళ్ళపుల్ల గుచ్చుకోవడం మంచి పరిణామాలకు సంకేతంగా భావిస్తారు. ఇది జీవితంలో కొన్ని మార్పులకు సూచన అని నమ్ముతారు. ఒక పక్షి మీదకో లేక ఇంటి మీదకో కూర్చోవడం. మీపై లేదా మీ ఇంటిపై పక్షి కూర్చుంటే అది అదృష్టానికి సంకేతమని అనేకులు నమ్ముతారు. ముఖ్యంగా కోయిల లేదా పావురం కూర్చుంటే మంచి వార్త రాబోతుందనే విశ్వాసం ఉంది. కలలో పాలు లేదా నది చూడటం. కలలో పాలు కనిపించడం అంటే సంపద రావడం అని, అలాగే నది కనిపించడం జీవితంలో శాంతి లేదా ప్రగతికి సూచన అని భావిస్తారు. పాలు ఉప్పొంగడం. ఇంట్లో పాలు ఉప్పొంగడం మంచి శుభసూచకంగా భావిస్తారు. ఇది ఆ కుటుంబానికి సంపద లేదా శుభకార్యాలు జరుగుతాయనే సంకేతంగా చెబుతారు. దేవాలయంలో గంట చప్పుళ్ళు. దేవాలయంలో గంటలు స్వయంగా మ్రోగడం దైవ అనుగ్రహానికి సంకేతమని నమ్ముతారు. అది అక్కడున్న ఆధ్యాత్మిక శక్తి ఎక్కువైందని చెబుతారు. ఎటూ తలుపు లేదా కిటికీ తట్టడం. ఎవ్వరూ లేని సమయంలో తలుపు తట్టడం, వాయువుల గాలితో కిటికీలు తెరుచుకోవడం శుభం లేదా మీ ఇంట్లో శక్తులు ఉన్నాయని భావిస్తారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం. కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే పాపాలు తొలగిపోతాయని, కుటుంబంలో శుభం చేకూరుతుందని విశ్వసిస్తారు. చింత చిగురు తినడం. ఉగాది పండుగ సందర్భంగా చింత చిగురు తింటే ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఇది జీవనంలో అన్ని రకాల అనుభవాలను స్వీకరించాలనే సందేశం అని భావిస్తారు. ఎడమ కంటు కదలిక. మహిళలకు ఎడమ కంటు కదలిక శుభమని, పురుషులకు కుడి కంటు కదలిక శుభమని నమ్ముతారు. ఇది త్వరలో మంచి పరిణామాలు జరగబోతున్నాయని సూచిస్తుంది. ఇలాంటి విశ్వాసాలు మనకు ధైర్యాన్ని, ఆత్మీయతను ఇస్తాయి. మీకు ఈ నమ్మకాలపై విశేష ఆసక్తి ఉందా? ఇంకా ఏదైనా ప్రత్యేక విశ్వాసం తెలుసుకోవాలనుకుంటున్నారా? భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతలో అనేక శుభాశుభ విశ్వాసాలు ఉన్నాయి. ఇవి దైనందిన జీవితంలో శుభ సూచనలుగా, అపశకునాలుగా భావించబడతాయి. మరికొన్ని ఆసక్తికరమైన నమ్మకాలు ఇప్పుడు తెలుసుకుందాం. తుమ్ము కొట్టడం. ఒక ముఖ్యమైన పని మొదలు పెట్టేటప్పుడు లేదా బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా తుమ్ము కొట్టడం అపశకునంగా భావిస్తారు. అయితే 2 సార్లు తుమ్మితే శుభసూచకంగా నమ్ముతారు. ముంచుట పట్టడం. కలలో చేప చూడటం. కలలో చేపలు కనిపించడం ధన సమృద్ధికి సూచనగా భావిస్తారు.
ముంచుట పట్టడం అంటే అదృష్టం మీవైపు వస్తుందని నమ్ముతారు. ఎడమ చేతికి నలిక. ఎడమ చేతి లోపల భాగంలో నలిక వస్తే ధనం రాబోతుందనే విశ్వాసం ఉంది. అలాగే కుడి చేతికి నలిక వస్తే డబ్బు వెళ్తుందని భావిస్తారు. నలుగురు చెప్పుకోవడం. ఎవరికైనా అనుకోకుండా నలుగురు వ్యక్తులు ఒకేసారి పేరు ప్రస్తావిస్తే ఆ వ్యక్తికి మంచి జరుగుతుందని నమ్మకం. గంగ నది గురించి కలలో చూడడం. గంగ నదిని కలలో చూడటం పాప విముక్తి అని, త్వరలో జీవితంలో శుభ పరిణామాలు జరుగుతాయని భావిస్తారు. ఎర్ర చీమలు గూడు కట్టడం. ఇంట్లో ఎర్ర చీమలు గూడు కడితే ఆ కుటుంబంలో సంపద వచ్చేనని నమ్ముతారు. ఇది ఆర్థిక ప్రగతికి సంకేతంగా భావిస్తారు. నల్ల కాగడ, కావాడు ఇంటిపై కూర్చోవడం. నల్ల కాగడ ఇంటిపై కూర్చుంటే చెడు వార్తలు రాబోతున్నాయని అపశకునంగా భావిస్తారు. గుడ్డి పిల్లి దారిని తప్పించడం. దారిలో గుడ్డి పిల్లి దాటితే పని సరిగ్గా జరగదని కొందరు నమ్ముతారు. అయితే ఇది కేవలం భయం మీద ఆధారపడిన నమ్మకం మాత్రమే. ఇంటి ముందు నెమలి పీకి కనిపిస్తే అదృష్టానికి సంకేతమని భావిస్తారు. ఇది ఇంటికి శుభం తీసుకువస్తుందని నమ్మకం. సుడిగాలి తాకడం. సుడిగాలి మీకు తగలడం మీపై దెయ్యం చూపు పడిందనే భావన కొంతమందికి ఉంటుంది. స్నానం చేయడం లేదా పూజలు చేయడం ద్వారా దాని నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు వెనక్కి తిరగడం. బయటకు వెళ్తూ ఏదైనా మర్చిపోయి వెనక్కి తిరిగి వస్తే ప్రయాణం సజావుగా ఉండదని భావిస్తారు. దీన్ని తప్పించుకునేందుకు నీళ్లు తాగి మళ్ళీ బయటకు వెళ్లడం మంచిదని నమ్ముతారు. రంగు కలవడం. వర్షం తరువాత రంగు కనిపిస్తే అది కొత్త ఆశలు మరియు శుభ పరిణామాలకు సూచన అని భావిస్తారు. కలలో పాము కనిపించడం. పాము కనిపిస్తే దైవ అనుగ్రహంగా భావిస్తారు. ఇది మీ భక్తి శక్తి పెరుగుతుందనే సంకేతంగా చెబుతారు. అగ్ని చుట్టూ ఫిర్యాలు రావడం. యజ్ఞం లేదా హోమం చేస్తున్నప్పుడు అగ్ని చుట్టూ ఫిర్యాలు, గుడ్లగూబలు, కాగడాలు వస్తే దానిని అపశకునంగా భావిస్తారు. అంకుశం వంటి చిహ్నాలు కనిపించడం. ఏదైనా అంకుశం లేదా దైవ చిహ్నాలు కనిపిస్తే అది శుభ సూచనగా భావిస్తారు. ఇది దేవుని కృప కలిగిన సంకేతమని నమ్ముతారు. ఈ విశ్వాసాలు మన భావోద్వేగాలకు సంబంధించినవే కానీ అన్ని శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడలేవు. అయినా ఇవి మనకు శాంతి, ధైర్యం, ఆశను కలిగిస్తాయి. దేవుడు దగ్గర పువ్వు క్రిందపడటం లేదా ఇలాంటి సంకేతాలను భక్తుల విశ్వాసంగా పరిగణించాలి. ఇది శాస్త్రీయ ఆధారాల కంటే భావోద్వేగానికి సంబంధించినది. మన హృదయం భక్తితో నిండినప్పుడు చిన్న సంఘటనలను శుభ సంకేతంగా భావించడం సహజమే. ఇవి నిజమా లేదా అబద్ధమా? భక్తి దృష్టిలో ఇవి నిజమే. మనసుకు ధైర్యం కలిగించడంలో, దేవుడితో అనుబంధం పెంచుకోవడంలో ఇవి కీలకం. పువ్వు పడటం లేదా దీపం ఆరవటం అనేది దేవుని కృపగా భావించి సానుకూల దృక్పథం కలుగుతుంది. శాస్త్రీయ దృష్టిలో ఇవి కేవలం యాదృచ్ఛిక సంఘటనలు మాత్రమే. గాలి కారణంగా పువ్వు పడవచ్చు. ఇతర సహజ కారణాల వల్ల దీపం ఆరిపోవచ్చు. ఇవి అనుమానించటానికి లేదా భయపడటానికి అవసరం లేదు. ఎందుకు మనం వీటిని నమ్ముతాం? భావోద్వేగాలకు ఆశ్రయం. మనసు ఏదో మంచి జరుగుతుందనే ఆశతో ఉండే సమయంలో చిన్న చిన్న సంఘటనల్ని కూడా శుభ సూచనలుగా భావిస్తాం. సానుకూల దృక్పథం. శుభ సంకేతాలను నమ్మడం మనలో మంచి విశ్వాసాన్ని పెంచి ధైర్యం ఇవ్వగలదు. ఇవి నిజమా, అబద్ధమా అనేది పూర్తిగా వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. మీరు దీనిని భక్తితో చూస్తే అది నిజమవుతుంది. శాస్త్రీయ దృష్టితో చూస్తే యాదృచ్ఛిక సంఘటన మాత్రమే. అందువల్ల మీ మనసుకు శాంతి కలిగిస్తే ఈ నమ్మకాలు మంచివే, కానీ వాటిపై పూర్తిగా ఆధారపడటం అవసరం లేదు. ఇలాంటి భక్తి విశ్వాసాలు లేదా సంకేతాల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రధానంగా మనసుకు సంబంధించినవి. భౌతికంగా లాభాలు ఉంటాయా అనే విషయానికి సందేహాస్పదమే, కానీ మానసిక ధైర్యం, శాంతి, సానుకూల దృక్పథం లాంటి ప్రయోజనాలు మాత్రం ఉంటాయి. అవి ఈ విధంగా ఉంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. దేవుడి దగ్గర పువ్వు క్రిందపడటం వంటి సంఘటనలను అనుకూల సంకేతాలుగా భావిస్తే భక్తుల మనసు నిబ్బరంగా మారుతుంది. ముఖ్యంగా సమస్యల సమయంలో ఇది ధైర్యాన్ని కలిగించి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. సానుకూల దృక్పథం. శుభ సూచనల్ని గమనించడం వల్ల మనసు సానుకూలంగా మారుతుంది. మనం ఆశించిన ఫలితాలు వస్తాయనే నమ్మకంతో పనిచేస్తే విజయావకాశాలు పెరుగుతాయి.
ఆధ్యాత్మిక కాంతి. ఇలాంటి సంకేతాలను భక్తులు దేవునితో తమ అనుబంధానికి సంకేతంగా భావిస్తారు. ఇది భక్తి, విశ్వాసాన్ని పెంచి ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. సంకల్ప బలం పెరుగుతుంది. శుభ సూచనలు కలిగినప్పుడు మన సంకల్ప బలం పెరుగుతుంది. పనులను పూర్తి చేసే ఉత్సాహం పెరిగి ఏకాగ్రత ఎక్కువవుతుంది. ఆత్మీయ శాంతి. ఈ సంకేతాలు మనస్సులో ఉన్న సందేహాలు, భయాలను తగ్గిస్తాయి. ఫలితంగా ఒక శాంతియుత స్థితి కలుగుతుంది. సమస్యలను తట్టుకునే శక్తి. జీవితం లోపలి మరియు వెలుపలి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఇలాంటి శుభ సంకేతాల వల్ల వస్తుంది. ఏదైనా చెడు జరుగుతుందనే భయం తగ్గి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఇవి శాస్త్రీయంగా నిరూపించలేని మాటలు అయినప్పటికీ మనస్సుకు శాంతి, ధైర్యం ఇవ్వడం ద్వారా ఆచరణలో ప్రయోజనకరంగా మారతాయి. ఎటువంటి సంఘటననైనా సానుకూలంగా చూడటం మన జీవితాన్ని మరింత సంతోషంగా మార్చగలదు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.